హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో మెయిన్గా మనం బయట వెళ్తున్న సిచ్యువేషన్స్ కానీ ఎక్కువగా అబ్బాయిలలో మెయిన్గా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది కూడా వస్తూ ఉన్నాయి. సో ఆ సెక్సువల్ డిజైర్స్ ఉన్నా కానీ మెయిన్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది రావడానికి గల రీజన్స్ ఏంటి, అసలు దీనికి సంబంధించి అయితే మనకైతే టిప్స్ అండ్ అలాగే టెక్నిక్స్ అనేది కూడా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా డాక్టర్ ప్రశాంత్ గారు అండ్ ఆయన మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు. ఈజ్ ఏ హోమియోపతి స్పెషలిస్ట్ ఫర్ ద మెన్స్ స్పెషలిస్ట్ అనమాట. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. హలో సార్, నమస్కారం అండి. నమస్తే సార్. శీఘ్రస్ఖలనం అంటూ ఉంటాం, అసలు ఏంటి? సో శీఘ్రస్ఖలనం దీంట్లో రెండు ఉంటాయి సార్. ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇంకోటి శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే మీకు ఎరెక్షన్ అనేది వస్తుంది, గట్టితనం, మీ అంగానికి గట్టితనం అనేది వస్తుంది. కానీ వచ్చినాక ఆర్గాజం అంటే క్లైమాక్స్ అనేది జనరల్గా 3 నిమిషాలు 5 నిమిషాల వరకు వెళ్తుంది. కానీ అది వెళ్ళక ముందే అంటే విత్ ఇన్ 1 minute 2 minutes మీ అంగం అనేది డీల్ అయిపోతుంది, అంటే మెత్తపడిపోతుంది. అంటే స్పర్మ్ అనేది ఎజాక్యులేట్ అయిపోతుంది. వీర్యస్ఖలనం అంటాము. ఆ స్పర్మ్ ఎజాక్యులేట్ అవ్వడము 1.5 minutes 2 నిమిషాల లోపల అయిపోతుంది. ఈ కండిషన్ని మనం శీఘ్రస్ఖలనం అంటాము. అసలు ఏంటిదా అంటే ఆ ఇష్యూ అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఒక ట్యాబో లాగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దానికి కూడా మనం అసలు ఒక సొల్యూషన్ చూపించలేమా? అంటే శీఘ్రస్ఖలనంకి ఇది కూడా సింపుల్ ప్రాబ్లం సార్. ఈ శీఘ్రస్ఖలనం అనేది ఎందుకు వస్తుంది అంటే మెయిన్ ఏంటంటే శీఘ్రస్ఖలనంకి చాలా రీజన్స్ ఉంటాయి. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. అందరికీ మీరు చూసి ఉండొచ్చు, 25 years 28 years ఉండే వాళ్ళకి డయాబెటీస్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ డయాబెటీస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ లెవెల్ మన బాడీలో ఎక్కువ అయ్యి ఏమవుతుందంటే మన నరాలు అనేది వీక్ అవుతాయి. సో నరాలు అనేది వీక్ అవ్వడం వల్ల మన పురుషాంగం దగ్గర టిప్ ఉంటుంది కదా, గ్లాన్స్ అంటాం దాన్ని. ఆ గ్లాన్స్ అనేది బాగా సెన్సిటివ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడంతా నర్వ్స్ అనేది ఉంటాయి. మన టిప్ అనేది బాగా సెన్సిటివ్ ఉంటుంది. మనకి సాటిస్ఫాక్షన్, ఆర్గాజం ఇవన్నీ దొరికేది ఆ గ్లాన్స్ నుంచే. ఎందుకంటే అక్కడ చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఈ షుగర్ ఉండడం వల్ల ఏమవుతుంది, అది టిప్ అనేది బాగా సెన్సిటివ్ అవుతుంది. ఆ నర్వ్స్ అనేది వీక్ అవడం వల్ల సెన్సిటివ్ అవుతుంది. సెన్సిటివ్ అయినాక మీరు కలవడానికి వెళ్ళారనుకోండి, ఎవరైనా పర్సన్ ఇప్పుడు ఆయనకి షుగర్ వచ్చింది, షుగర్ వచ్చినా కానీ సెక్షువల్ లైఫ్ బాగానే ఉంది, కానీ షుగర్ వచ్చి అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, నెక్స్ట్ అయినా సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. కలిసినప్పుడల్లా ఏమవుతుంది అంటే టిప్ సెన్సిటివ్ అవుతుంది కాబట్టి ఆ టచ్ అవ్వగానే ఇమీడియట్గా ఎజాక్యులేట్ అవుతుంది. గట్టితనం ఏమో బాగానే వస్తుంది, అంటే అంగం గట్టి పడుతుంది, మైండ్లో కోరికలు బాగా ఉన్నాయి, కానీ ఈ నర్వ్ సెన్సిటివ్ ఉండడం వల్ల టచ్ అవ్వగానే అంటే వీర్యం స్ఖలనం అయిపోతుంది. సో ఈ డయాబెటీస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా రెండో రీజన్ ఏంటంటే మన సిట్టింగ్ హ్యాబిట్స్. ఇప్పుడు మీరు చూడవచ్చు, ప్రతి ఒక్కడు కూర్చొనే పని చేస్తున్నారు, ఎవరికి లేబర్ పని లేదు. ఆఫీస్లో మంచి ఏసీ రూమ్లో కూర్చొని పని చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి సపరేట్ టేబుల్ ఉన్నాయి, సపరేట్ చైర్స్ ఉన్నాయి, అన్నీ సపరేట్గా ఉన్నాయి. సో కూర్చొని పని చేయడం వల్ల ఏమవుతుందంటే పొట్ట పెరుగుతుంది. పొట్ట పెరిగి ఏమవుతుందంటే అది ప్రెషర్ ఇస్తుంది, మన పురుషాంగం మీద ప్రెషర్ ఇస్తుంది. అక్కడ ప్రెషర్ ఇచ్చి ఏమవుతుందంటే బరువు అనిపిస్తుంది. ఆ బరువు, మన వెయిట్ పెరగడము, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే అక్కడ నరాలు అనేది వీక్ అవుతున్నాయి. ఆ నరాలు అనేది వీక్ అయ్యి దీనివల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అదో రెండో రీజన్. ఇంకా మూడో రీజన్ ఏంటంటే చాలా పేషెంట్లో నేను కామన్గా చూసే ప్రాబ్లం శీఘ్రస్ఖలనం. ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే వాళ్ళలో ఏదో ప్రీవియస్గా ఏదో మంచి ఎప్పుడో ఒకసారి కలవడానికి వెళ్ళారు, ఎక్కడో బయటనో గర్ల్ ఫ్రెండ్తో కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు సరిగా చేసి ఉండరు. ఆ చేయకపోవడం వల్ల వాళ్ళ మైండ్లో ఒకటి ఉండిపోతుంది, ఏంటి అంటే అరే నాకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉందా, నేను సెక్షువల్లీ సరిగా చేయలేనా, నేను నా పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేనా, నాకేమైనా ప్రాబ్లం ఉందా అని అలా మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఫీడ్ అయిపోయి నెక్స్ట్ టైం పెళ్ళి అయినాకైనా భార్యతో కలుస్తాడు అనుకోండి, భార్యతో కలిసినప్పుడు మైండ్లో అంటే కలిసేటప్పుడు సెక్స్ అనేది కంప్లీట్లీ సైకలాజికల్ అండి. ఎంత మీరు సైకలాజికల్గా ప్రశాంతంగా ఉంటారో అంత మీ సెక్షువల్ లైఫ్, మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఓకే.
సైకలాజికలీ డిస్టర్బ్ అవుతారో అప్పుడు మీ సెక్షువల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈయన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల భార్యతో కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన మైండ్లో అరే లాస్ట్ టైం ఇలా అయింది కదా, మళ్ళీ నేను ఏమైనా ఫెయిల్ అవుతానా, నేను ఫెయిల్ అయిందని తెలిస్తే మా భార్య ఏమైనా అనుకుంటుందా, నా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అనుకుంటుందా, నేను ఆమెని సాటిస్ఫై చేయకపోతే ఎలా. సో ఇలా ఒక పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే ఆయన మైండ్లో నెగటివ్ హార్మోన్ అనేది డెవలప్ అయ్యి ఏమవుతుందంటే ఆయన కరెక్ట్ కలిసే టైంలో ఈ స్ట్రెస్ అనేది వచ్చేసరికి అక్కడ హార్మోన్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది. దానివల్ల ఆయనకు శీఘ్రస్ఖలనం వస్తుంది. ఓకే. సో ఇది చాలా కామన్, నేను చూసే చాలా పేషెంట్లో స్ఖలనంకి వన్ ఆఫ్ ది రీజన్ ఇది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇదే మెయిన్ రీజన్. అలాంటి వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేస్తే వితౌట్ ఎనీ మెడికేషన్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సైకలాజికల్గానే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఈవెన్ చాలా పేషెంట్లు నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు పెళ్ళి అయిన కొత్తలో. అంటే పెళ్ళి అయిన ఇప్పుడు ఇనీషియల్గా ఎప్పుడో ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఎక్స్పీరియన్స్ లేనప్పుడు పెళ్ళి అయినాక ఏమవుతుందంటే ఒకటి ఎక్స్పీరియన్స్ లేదు, రెండోది బాగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బాగా క్యూరియాసిటీ ఉంటుంది, ఇంకోటి భయం కూడా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల పెళ్ళి అయిన కొత్తల్లో కూడా వాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రీమేచర్ ఎజాక్యులేషన్ ఇలా ఇన్సర్ట్ చేసిన వెంటనే వితిన్ 30 సెకండ్ 1 మినిట్లో అవుట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు బాగా టెన్షన్తో వస్తారు, సార్ నాకు ఇది ఏమైనా పెద్ద ప్రాబ్లం అని వస్తారు. కానీ అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, పెళ్ళి అయిన కొత్తలో మన ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అది కామన్గా ఉంటుంది. దాన్ని మనం కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే న్యాచురల్గా మీకు సెట్ రైట్ అవుతుంది. అదే మైండ్లో పెట్టుకుంటే అది ఇన్ ఫ్యూచర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, స్ట్రెస్ అవన్నీ డెవలప్ అయ్యి ఒక సైకిల్ లాగా డెవలప్ అయ్యి అది పర్మనెంట్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్గా డెవలప్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇంపార్టెన్సీ అని వింటూ ఉంటాం, అసలు ఏంటది అసలు యాక్చువల్గా దాన్ని ఎలా గుర్తించాలంటారు? సార్ జనరల్గా ఇంపార్టెన్సీ అంటే ఇప్పుడు మీరు జనరల్గా చూసుంటారు, ఫ్రెండ్స్ మాటలు అంటుంటారు, అరే నువ్వు ఏమైనా ఇంపార్టెంటారా అంటే ఇంపార్టెంట్ అంటే నువ్వు పెళ్ళికి పనికిరానోడు, అంటే నీ వల్ల ఏమి శాతా కాదు అని కామన్ వర్డ్లో అంటారు. అంటే ఇంపార్టెన్సీ ఆర్ ఇంపార్టెంట్ అంటే ఆయనలో ఒకటి అంగస్తంభన ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం, ఈ రెండు కలిసి ఉంటే దాన్ని ఇంపార్టెన్సీ అంటాం. అంటే ఆయన పర్ఫెక్ట్గానే ఉంటాడు, చూడ్డానికి మంచిగా ఉంటాడు, 6 ప్యాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, హెల్దీగా ఉంటాడు, చూడ్డానికి హెల్దీగానే ఉంటాడు, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. కానీ ఆయన మెంటలీ ఆ స్ట్రెస్ వల్లనో, లేదా ఆయన బీపీ ఉండడం వల్లనో, షుగర్ ఉండడం వల్లనో, ఇవన్నీ కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఆయనలో ఈ అంగస్తంభన ప్రాబ్లం వచ్చేసి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వచ్చేసి దాన్ని ఇంపార్టెన్సీలాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇంపార్టెన్సీలో ఏమవుతుందంటే మెయిన్ వాళ్ళలో ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈ రెండు వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ప్లస్ మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మనకి మెయిన్ అవసరం ఉండేది టెస్టోస్టెరాన్. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతూ వస్తుంది. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతూ వచ్చింది అనుకోండి, టెస్టోస్టెరాన్ హార్మోన్ మన మెయిన్ సెక్షువల్ డిజైర్స్కి అవసరం ఉండే హార్మోన్, అది తగ్గింది అనుకోండి న్యాచురల్గా మీలో లిబిడో అనేది తగ్గుతుంది, అంటే కోరికలు అనేది తగ్గుతూ వస్తుంది. సో అది ఒక సైకిల్ లాగా మారిపోతుంది. అంటే టెస్టోస్టెరాన్ తగ్గుతుంది, లిబిడో తగ్గుతుంది, అది ఎరెక్షన్ ఫెయిల్యూర్ ఇదవుతుంది, అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రెస్ వల్ల మళ్ళీ టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. సో అది ఒక సైకిల్ లాగా మారిపోతుంది. అది సైకిల్ లాగా మారిపోయి ఒక సైకిల్ అయిందనుకోండి, సో ఆయనకి ఏదో ఎట్లో లైఫ్ స్టైల్ మార్చో ఏదో చేసేసి ఆయన కరెక్షన్ చేసుకుంటే దీని నుంచి బయటకు వస్తాడు. కానీ అది కంటిన్యూస్ ఒక 3 months నుంచి 6 months వరకు ఇదే సైకిల్ నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఆయన కంప్లీట్లీ ఆ ఇంపార్టెన్సీ స్టేజ్కి వెళ్ళిపోతాడు. అంటే ఆయనలో కంప్లీట్లీ ఎరెక్షన్ ఫెయిల్యూర్ రాదు, అంటే ఆయన ఫిక్స్ అయిపోతాడు. అంటే మన వాళ్ళు ఉండే తప్పు ఏంటంటే సార్, ఫ్రెండ్స్ మాట వింటారు, గూగుల్ మాట వింటారు, కానీ ఎవరు సిగ్గుపడి భయపడి డాక్టర్ దగ్గర వెళ్ళి కలవరు. ఓకే. దీనికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మీకు ప్రాబ్లం వచ్చిందా ఫస్ట్ వెళ్ళి డాక్టర్ని వెళ్ళి కలవండి. డాక్టర్ని వెళ్ళి కలిస్తే డాక్టర్ నిజంగా మీకు ప్రాబ్లం ఉందా లేదా చెప్తారు. వచ్చిందంటే దేనివల్ల వచ్చింది, మీకు బీపీ వల్ల వచ్చిందా, షుగర్ వల్ల వచ్చిందా, థైరాయిడ్ వల్ల వచ్చిందా, లేదా మీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా, మీ కొలెస్ట్రాల్ వల్ల వచ్చిందా.
చూసి దానికి మందులు ఇస్తారు, ఒక సొల్యూషన్ ఇస్తారు, ఆటోమేటిక్గా ఇవన్నీ సెటరేట్ అవుతాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని సిగ్గుపడి భయపడి అసలు సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏం మందులు తీసుకోకుండా ఏం చేయకుండా డిప్రెషన్లో వెళ్ళిపోయి యాంగ్జైటీలో వెళ్ళిపోయి అదొక చిన్న ప్రాబ్లం పెద్దగా చేసి కూర్చుంటారు. అండ్ సార్ ఈ ఇష్యూలకు మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే మెయిన్గా చేయాల్సిన పని ఏంటి సార్? ఇంపార్టెన్సీగా మనం కాదు అని అనుకోవాలంటే. సో దీనికి కూడా మెయిన్ ఒకటే సార్, ఇవన్నీ దానికి మన ఒకటే చేయాలి, ఏంటంటే లైఫ్ స్టైల్ మంచిగా చేసుకోవాలి. ఓన్లీ లైఫ్ స్టైలే. Yeah. ఎందుకంటే ప్రతి దానికి ఇప్పుడు ఉండే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమ్సే మన లైఫ్ స్టైల్ వల్ల. లైఫ్ స్టైల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్తో పాటు మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. సో మంచి ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు డైలీ ఆల్మండ్స్ తినండి. ఆల్మండ్స్లో ఏముంటాయంటే బాదం పప్పు ఉంటుంది కదా, దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. సో హెల్దీ ఫ్యాట్స్ అనేది ఎందుకు అవసరం అంటే ఇప్పుడు మన బాడీలో 2 ఫ్యాట్స్ ఉంటాయి, ఒకటి హెల్దీ ఫ్యాట్స్, ఒకటి చెడ్డ ఫ్యాట్. అంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. సో గుడ్ కొలెస్ట్రాల్ ఆర్ హెల్దీ ఫ్యాట్ అనేది టెస్టోస్టెరాన్ సింథసిస్కి అవసరం. అంటే టెస్టోస్టెరాన్కి ఫుడ్ హెల్దీ ఫ్యాట్. సో హెల్దీ ఫ్యాట్ ఉందనుకోండి, టెస్టోస్టెరాన్ మంచిగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ మంచిగా ఉందంటే ఏమవుతుంది, మీ కోరికలు పెరుగుతుంది, ఎరెక్షన్ బాగుంటుంది, టైం పీరియడ్ మంచిగా అవుతుంది. మెయిన్గా ఈ టెస్టోస్టెరాన్ తగ్గడానికి రీజన్స్ ఏంటి? అది కూడా స్ట్రెస్ వల్ల అనుకోవచ్చా, లేకపోతే అంటే స్ట్రెస్ ఒక రీజను. రెండోది ఈ మధ్య చాలా స్టడీస్లో ఏమొచ్చినాయంటే టెస్టోస్టెరాన్ తగ్గడానికి, అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర చదువుతుంటే మన తాత వాళ్ళ కాలంలో వాళ్ళకి 60 ఏజ్లో ఉండే టెస్టోస్టెరాన్ లెవెల్ ఇప్పుడు మనకు 30 ఏజ్లో ఉంది. అంటే అంత తగ్గిపోయింది. సో అంత తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్. మనం మంచి ఫుడ్ తింటలేము. ఈ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే, సరిగా ఫుడ్ తినకపోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్, కొవ్వు పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే 2 చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతూ ఏమవుతుంది, పొట్ట పెరుగుతుంది. పొట్ట పెరిగితే ఏమవుతుంది అంటే చాలామంది అనుకుంటారు, నాకు పెళ్ళి అయింది, పొట్ట తీసుకొని ఏం చేసి, నేను 6 ప్యాక్ చేసి ఏం చేసేది ఉంది, నేనేం హీరో అవ్వాలని ఉందా, మోడల్ అవ్వాలని ఉందా అని వదిలేస్తారు. కానీ పొట్ట ఎక్కువ పెరగడం వల్ల ఒక డేంజర్ ఉంది. ఏంటంటే పొట్ట ఎక్కువ పెరిగి పొట్ట దగ్గర ఒక ఎరోమేటేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ని ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇదే ఫీమేల్ హార్మోన్. సో ఈస్ట్రోజన్ హార్మోన్ మీ బాడీలో పెరుగుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పొట్టతో పాటు గైనకోమాస్టియా అంటే చెస్ట్ దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది, థై దగ్గర ఫ్యాట్ పెరుగుతూ వస్తుంది, మీ రక్తనాళాల్లో మొత్తం ఫ్యాట్ పెరుగుతూ వస్తుంది, టెస్టోస్టెరాన్ తగ్గుతూ వస్తుంది. సో ఫీమేల్ హార్మోన్ పెరుగుతూ వస్తే మేల్ హార్మోన్ తగ్గింది, మేల్ హార్మోన్ తగ్గితే న్యాచురల్గానే మీ ఎనర్జీ లెవెల్ తగ్గింది, మీ స్ట్రెంత్ అనేది తగ్గింది, మజిల్ పవర్ తగ్గింది. ఇక్కడ ఉండే మజిల్స్, పెల్విక్ మజిల్స్, ఇవి మన సెక్షువల్ పర్ఫార్మెన్స్కి పెల్విక్ మజిల్స్ చాలా ఇంపార్టెంట్, అవి వీక్ అయిపోతాయి. సో చాలా మంది పొట్ట పెరిగితే ఏమవుతుంది అనుకుంటారు, కానీ పొట్ట పెరగడం వల్ల మీ టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు జిమ్లో మనం వెళ్ళిన తర్వాత ఓన్లీ మజిల్స్ మాత్రమే చేస్తూ ఉంటారు, అది సరిపోదు కదా? సరిపోదు, వీ హ్యావ్ టు డూ ద యాబ్స్. పొట్ట అంటే మెయిన్ మనకు 6 ప్యాక్స్ అవసరం లేదు, కానీ ఆ ఫ్యాట్ రాకుండా చూసుకోవాలి. ఆ ఫ్యాట్ రాకుండా చూసుకుంటే న్యాచురల్గా టెస్టోస్టెరాన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఇంకో రీజన్ ఏంటంటే టెస్టోస్టెరాన్ తగ్గడానికి చాలా మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్. అంటే స్ట్రెస్కి టెస్టోస్టెరాన్కి ఏం రిలేషన్ అనుకుంటారు కదా. స్ట్రెస్, మన ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. బాగా మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ కార్టిజాల్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే అది బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. అది న్యాచురల్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మన వృషణాలు ఉంటాయి కదా, టెస్టికల్స్ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. సో అది పోయి ఏం చేస్తుంది అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. సో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, న్యాచురల్గా మీ కోరికలు తగ్గుతుంది. సో అదొకటి. రెండోది, స్ట్రెస్ పెరగడం వల్ల ఇంకో హార్మోన్ రిలీజ్ అవుతుంది, అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ అడ్రినలిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మీ రక్తనాళాన్ని చిన్నగా చేస్తుంది. రక్తనాళం చిన్నగా అయితే న్యాచురల్గానే
మీ అంగానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా రాదు. Yeah. సో ఆటోమేటిక్గా మీకు ఎరెక్షన్ ప్రాబ్లము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అవుతుంది. సో స్ట్రెస్ వల్ల ఇలా టెస్టోస్టిరాన్ అనేది తగ్గుతూ వస్తుంది, కార్టిజాల్ ఈ అడ్రినలిన్ Yeah. పెరుగుతూ వస్తుంది. పెరిగితే ఇండైరెక్ట్గా మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది ఇది అవుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకేం స్ట్రెస్ ఉంది, నాకేం లేదు కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెక్షువల్ పర్ఫార్మెన్స్ అంటే జనరల్గా ఏం చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ యూత్ అందరూ ఏంటి, ఆయన సంపాదన ఎంత ఉన్నా కూడా ఇప్పుడు మీరు XUV 500 కొన్నారు, అరే ఈయన అంత పెద్ద కారు కొన్నాడు, నేను ఇంకా మంచి కారు కొనాలి, ఆయనకినా ఏం తక్కువ నాకు. మీరు 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నారు, నేను కూడా ఇంకా మంచి ఫ్లాట్ కొంటా. మంచి ఫారెన్ ట్రిప్ వెళ్ళిండు, నేను ఇంకో దగ్గర ఫారెన్ ట్రిప్ వెళ్తా. సో ఇలా ఏదైనా క్రెడిట్ కార్డు, ఓకే. అన్ని క్రెడిట్ కార్డ్ ఈఎంఐ. నెల రావంగానే ఏమవుతుంది, ఈఎంఐ. సో ఫస్ట్ నుంచి 10th వరకే అయినా ఈఎంఐ కట్టడానికే సరిపోతుంది. ఆ సరిపోయి 10 నుంచి 30 వరకు ఏమవుతుంది, అరే డబ్బులు అయిపోయినాయి. అంటే మైండ్లో కాన్స్టెంట్గా ఆయన కెపాసిటీ ఎంత ఉందో దానికి, అంటే ఆయన 2 లక్షల శాలరీ వస్తుంటే ఆ 2 లక్షలు అక్కడికక్కడ సరిపోతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ స్ట్రెస్లో ఉంటున్నాడు. పెద్దగా ఏదో అయినా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మొత్తం జాబ్ వెళ్ళిపోయింది, ఇలాంటి స్ట్రెస్ లేదు. అలాంటి స్ట్రెస్ ఉంటే ఏదో ఒక, ఇప్పుడు ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 3 నెలల టెన్షన్ పడతారు, తర్వాత నార్మల్ అయిపోతారు. కానీ ఇది ఒక కంటిన్యూస్ స్ట్రెస్. ఈ కంటిన్యూస్ స్ట్రెస్, ఈఎంఐ కట్టాలి, మంచి ఇల్లు కొనాలి, ఇవన్నీ మంచి స్కూల్లో వేయాలి, ఇవన్నీ కంటిన్యూస్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, బాడీలో కంటిన్యూస్గా కార్టిజాల్ రిలీజ్ అవుతూనే ఉంది. ఆ కంటిన్యూటీ ఉండడం వల్ల మీ స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తుంది, టెస్టోస్టెరాన్ తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ ఏమవుతుంది, మీ దీని మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ మీ నిద్ర సరిపోతుంది. సో నిద్ర వస్తలేదు. చాలామంది మీరు చూడండి 25-30 ఇయర్స్ ఉండే అబ్బాయిలు నాకు నిద్ర వస్తలేదు అంటున్నారు. సో నిద్ర రాకపోతే ఏమవుతుంది, ఇష్యూస్ అనేది కూడా మొత్తం రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, రాత్రిపూటనే టెస్టోస్టెరాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, నైట్ 11 నుంచి మార్నింగ్ 5 వరకు. మీకు నిద్రనే లేదంటే టెస్టోస్టెరాన్ న్యాచురల్గా తగ్గిపోతుంది అప్పుడు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే నేను ప్రతి పేషెంట్ చెప్పేది అదే, మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే మీ సెక్షువల్ లైఫ్ బాగుంటుంది.